హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది ఆరో 10 లీటర్స్ అండి, డాల్ఫిన్ మోడలు. ఇది పెట్టి దగ్గర అంటే 5 years వరకు అవుతుంది. ఇది ఫిల్టర్ చేంజ్ చేయక 1.5 year అవుతుందండి. ఇప్పుడు ఇది ఫిల్టర్స్ అనేది చేంజ్ చేయాలా. ఇప్పుడు మనకు ఇది ఏంటంటే ఓన్లీ ఆరో సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు ఆరో సిస్టమ్ను మనము ఇప్పుడు ఆల్కలైన్ సిస్టమ్గా అనేది ఇప్పుడు నేను మారుస్తున్నాను. అదేంటంటే ఈ ఫిల్టర్స్ అనేది చేంజ్ చేస్తున్నాను అనమాట. ఆల్కలైన్ ఫిల్టర్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఆల్కలైన్ ఫిల్టర్తో పాటు నేను ఇప్పుడు మొత్తం సెట్ అనేది చేంజ్ చేస్తున్నానండి. చూడండి, ఇది మనకు సెడిమెంట్ ఫిల్టరు, ఇది ప్రీ కార్బన్ ఫిల్టరు, ఇది ఆల్కలైన్ ఫిల్టర్ అండి. ఇది ఇప్పుడు దీంతో పాటు మనకు ఈ మెంబ్రెయిన్ చూడండి, ఇది ఆరో మెంబ్రెయిన్ అనమాట. దీంతో మనకు ఇది పిహెచ్ లిక్విడ్స్ ఇచ్చారండి, ప్లస్ ఓఆర్పి. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత మనకు ఈ వాటర్ ఎలా ఉంటుంది, అలాగే మనం చేంజ్ చేసిన తర్వాత ఆల్కలైన్ వాటర్ ఎలా ఉంటుంది, ఆ టీడీఎస్ ఎంత వస్తుంది, పిహెచ్ ఎంత వస్తుంది, అలాగే ఓఆర్పి ఎంత వస్తుంది అనేది టోటల్గా నేను మొత్తం మీకు ఈ ఫిల్టర్ చేంజ్ చేసిన తర్వాత వచ్చిన వాటరు ప్లస్ ఆల్రెడీ మనకి వాటర్ ఉంది కదండి, ఈ వాటరు రెండు ఎలా ఉన్నాయనేది టోటల్గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎందుకంటే ఇప్పుడు అంతా ఆల్కలైన్ టెక్నాలజీ వచ్చింది కదా, మనకు ఆ పిహెచ్ లెవెల్ అనేది మనకు ఆ 7 పైన ఉండాలి. మనకు ఆ 7 లోపల ఉన్నదనుకోండి వాటర్ ఎసిడిక్ అనేది ఉంటుంది. అందుకని ఈ ఆల్కలైన్ ఫిల్టర్స్ మార్చిన తర్వాత మనకు ఆ పిహెచ్ లెవెల్ ఎంత వస్తుందనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది మనకు ఫస్ట్ సెడిమెంట్ ఫిల్టరు, ఇది కార్బన్ ఫిల్టరు, ఇది పోస్ట్ కార్బన్, ఇది మెంబ్రెయిన్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఏం చేయొద్దు, అంత గాబరగా చేయకుండా సింపుల్గా మనం ఫిల్టర్స్ అనేది రీప్లేస్ చేసుకోవాలా. ఇదేం చేయొద్దు మీకు, ఎందుకంటే కనెక్టర్స్ మీరు మార్చాలనుకుంటే కనెక్టర్స్ మార్చండి, లేకపోతే అవసరం లేదు. చూడండి, ఈ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ కనెక్టర్ తీసేయండి. ఈ కనెక్టర్స్ ఇట్లా మనం ఏంటంటే ఫిల్టర్ గురించి ఈ కనెక్టర్స్ తీసేయండి ఇట్లా. తర్వాత ఈ ఫిల్టర్ ఫస్ట్ ఫిల్టర్ కదా, ఇది కూడా కనెక్టర్ తీసేయండి. ఇక్కడ ఇది ఇన్లెట్ అనమాట. ఏదంటే మనకు ఇక్కడ నుంచి వచ్చే ఇన్లెట్, దీనికి మనకు ఇన్లెట్ ఫ్లో చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా ఫ్లో ఉందన్నమాట. ఈ ఫ్లో సైడ్ పెట్టాల, ఇది మనకి ఇన్లెట్ వస్తుంది. చూడండి, ఇది ఉంది కదా, సేమ్ మనకి ఇన్లెట్లో ఖాళీ ప్రెస్ చేయండి అంతే. ఇది ప్రెస్ చేసినాం కదా, ఆ స్టేజ్ మళ్ళీ ఇది పెట్టేసేయండి. పెట్టేసినాం కదా, ఇప్పుడు మనం ఇది తీసినాం కదా, ఇదే మళ్ళీ ఆ స్టేజ్ మళ్ళీ పెట్టేసి దీనికి పెట్టేసేయండి. ఇప్పుడు మనము ఇక్కడ వాల్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ అనేది తీసేసేయాలి. ఎందుకంటే ఇది ఏదన్నా లోపల మనకు ఆ కొత్త ఫిల్టర్ కదా, ఏమన్నా చిన్న చిన్న నలకలు అవి ఫిల్టర్ సెడిమెంట్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ నలకలు అనేది పోయేంత వరకు కొంచెం వాటర్ తీయాలి. ఓకే, తీసేసినాం కదా. ఇప్పుడు మనము ఇది కార్బన్ ఫిల్టర్, ఈ కార్బన్ ఫిల్టర్ తీసేసేయండి. చూడండి, ఇది మనకి ఇది కార్బన్ ఫిల్టర్ కదా. ఇప్పుడు ఈ కార్బన్ ఫిల్టర్ పెట్టాలి, దీని ఫ్లో చూసుకోవాలి. ఎప్పటికైనా ఈ ఫ్లో అనేది కంపల్సరీ చూసుకోవాలి. లేదంటే రివర్స్ పెట్టారనుకోండి ఫిల్టర్ తొందరగా చౌక్ అవుతుంది, జామ్ అవుతుంది. చూడండి, ఇది ఇట్లా ఉంది అంటే మనకి ఇది ఇన్లెట్ అన్నట్టు. ఇక్కడ చూసుకోవాలి మనం, ఇక్కడ సెడిమెంట్ ఉంది, సెడిమెంట్ నుంచి డైరెక్ట్గా కార్బన్కి వచ్చేస్తుంది. ఇది ప్రెస్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ నుంచి వాటర్ క్లీన్ చేయాలి. ఈ క్లీన్ చేయకుండా మనం అట్లే పెట్టేసామనుకోండి, ఆ ఎఫ్ఆర్ బ్లాక్ కావడం కానివ్వండి, ఆ మెంబ్రెయిన్ ఖరాబ్ కావడము, ఆ మోటార్ లేక ఆ కార్బన్ చిప్స్ పోవడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఇది కంపల్సరీ మీరు కార్బన్ అనేది క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఈ కార్బన్ ఫిల్టర్ క్లీన్ చేసుకున్నాం కదా, యాస్టీజ్ మళ్ళీ మనకు ఇది పెట్టేసేయాలి. ఈ మనం ఏదైతే మనం ఇక్కడ ఏదో కనెక్టర్ ఇచ్చినాం కదా, ఆ కనెక్టర్ పెట్టేసేయండి అంతే.
ఇప్పుడు మనకి ఇది పోస్ట్ కార్బన్ అండి. ఇది ఎట్లయినా పెట్టుకోవచ్చు. మనకు ఫ్లో అనేది డయాగ్రామ్ కరెక్ట్గా ఇవ్వాలా, ఫిల్టర్స్ అటు ఇటు ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ మెమరీని ఇక్కడ ఉండాలా, ఇక్కడ పెట్టారు అనమాట. ఇది ఇక్కడ పెట్టిన ఒకటి, ఇక్కడ పెట్టిన ఒకటే. కాకపోతే మనకు ఇప్పుడు సెకండ్ ఫిల్టర్ నుంచి ఎస్వికి పోతుంది, సాలినాయిడ్ వాళ్ళకి పోతుంది. సాలినాయిడ్ వాళ్ళ నుంచి మనకు మోటార్కి వస్తుంది అనమాట. మోటార్ నుంచి మెమరీన్కి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలా, ఇప్పుడు మెమరీని చేంజ్ చేయాలా. చూడండి, ఇక్కడ ఇది కదా, ఇది ఇన్లెట్ అన్నట్టు. ఇది ఇక్కడ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ నుంచి ఈ మెమరీకి ఇన్లెట్ వస్తుంది అనమాట. ఇక్కడ తీయండి. ఇది మనకి లాక్ ఉంది కదా, లాక్ ప్రెస్ చేస్తే ఈ పైప్ అనేది వస్తుంది. చూడండి, మనకి ఇది మెమరీ ఉంటుంది అనమాట. ఇవి కూడా తీయండి, కనెక్టర్స్ తీయండి. ఎందుకంటే ఈ కనెక్టర్స్ తీసి మనం ఇప్పుడు ఈ మెమరీని ఏంటంటే కటింగ్ ప్లేట్తో బట్టి మనం ఇట్లా లాగకూడదు. ఎప్పటికైనా చూసుకోండి, ఇది మన కటింగ్ ప్లేట్తో కానీ స్క్రూ డ్రైవర్లు ఇట్లా హోల్ ఉంది కదా, ఆ స్క్రూ డ్రైవర్తో ఇట్లా నెట్టినాం అనుకోండి, లోపల నాబ్ అనేది ఇరిగిపోతుంది. అందుకని దీన్ని ఇలా మెల్ల కొట్టండి, ఇలా కొట్టండి, మీకు ఈ మెమరీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ మెమరీని చేంజ్ చేస్తున్నాం. యాస్టీజ్ ఏం లేదు, మనం దీంట్లో ఇట్లా పెట్టేసి ప్రెస్ చేయడమే. సెంటర్లో చూసుకొని ఇట్లా ప్రెస్ చేయండి. ఇట్లా కింద ఏదన్నా వాల్కి ఉంటుంది కదా, వాల్కు ఇట్లా ప్రెస్ చేయండి. ఇలా మనకు దీని బట్టి ఇది మెమరీన్ డోజర్, యాంటీస్కెలిన్ డోజర్ వస్తుందండి. ఇది కూడా మనం పెట్టేసుకోవాలా. చూడండి, ఇది ఒక డోజర్ వస్తుంది, మెమరీ నంబరే, ఈ మెమరీ నంబరే వస్తుంది. ఇది కూడా మనం ఇది పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకోవాలి. ఇదేంటంటే మనకు ఆ హార్డ్నెస్ ఎక్కువ ఉన్న దగ్గర మనకి ఈ డోజరు, యాంటీ స్కేలింగ్ డోజర్ పెట్టామనుకోండి, ఆ స్కేలింగ్ మెమరీకి పట్టకుండా ఉంటుంది. అందుకని ఈ డోజర్ అనేది పెట్టుకోవాలా. ఆల్రెడీ క్యాప్ పెట్టేసాడు, అంతే. క్యాప్ పెట్టి ఫిట్ చేసుకోవడమే. మళ్ళీ సేమ్ ఇది చూడండి, ఇది చూసుకోవాలా. ఇది మోటార్ నుంచి వచ్చే పైప్. ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఒకటి ఏంటంటే మనకి ఇది ప్రోడక్ట్, ఇది వేస్ట్ వాటర్. వేస్ట్ వాటర్ది మనకి ఇట్లా సైడ్కి ఉంటుంది. వేస్ట్ వాటర్ ఎప్పటికైనా సైడ్కి ఉంటుంది. ఈ మెమరీన్ హౌజింగ్కు సెంటర్లో ఉన్నది మాత్రం ప్రోడక్ట్ వాటర్ అనమాట. ఇట్లా సైడ్లో ఉన్నది మనకు వేస్ట్ వాటర్ అని. చూడండి, ఇక్కడ మనం వాటర్ తీసేయాలా మనకి, ఎందుకంటే ఈ వాటర్ అనేది పోతే, ఎందుకంటే మెమరీని మనం కొత్తది మార్చినాం కదా, దాంతో ఏదైనా నలకలు ఉన్నా కూడా మనకి ఎఫ్ఆర్ బ్లాక్ కాకుండా ఉంటుంది. అందుకని ఇది కూడా క్లీన్ చేసుకోవాలి మెమరీను. ఇలా మనం ఒక 2-3 లీటర్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఒక 2-3 లీటర్లు ఇలా మనం క్లీన్ చేసుకోవాలా. యాస్టీజ్ మనం పైపులు పెట్టేసాడండి. ఇది పోస్ట్ కార్బన్ అనమాట. ఇప్పుడు దీన్ని మనము, ఇది పోస్ట్ కార్బను, ఇది ఆల్కలైన్ కార్టేజ్గా మనం ఇప్పుడు ఆల్కలైన్ కార్టేజ్ చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఇది మనకు ఇప్పుడు ఆల్కలైన్ కార్టేజ్ అనమాట. ఇది మనకు పోస్ట్ కార్బన్ తీసేసి ఇప్పుడు ఆల్కలైన్ కార్టేజ్ అనేది మనం పెడుతున్నాము. చూడండి, మనకు మెమరీ నుంచి మనకు ఆల్కలైన్ కార్టేజ్కి ఇచ్చాము. ఆల్కలైన్ కార్టేజ్ అవుట్ అనమాట. ఇది మనకు అవుట్. చూడండి, చూడండి, మొత్తం మనం ఇప్పుడు అన్ని కనెక్షన్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు మనకు ఈ సెడిమెంట్ పెట్టాము,
ప్రీ కార్బన్ పెట్టాము, ఇది ఆల్కలైన్ కార్ట్రేజ్, ఇది మెంబ్రేన్ అనమాట. ఇప్పుడు అన్ని కనెక్షన్ ఇచ్చాము. ఇది ట్యాంక్ కనెక్షన్ అండి. ఇది దానిలో మనకు ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ పోయేది, మనకు అది ఇవ్వలేదు కనెక్షన్. మనం ఇక్కడ సపరేట్గా ఈ ఆల్కలైన్ ఫిల్టర్ నుంచి ఇట్లా బయట పెట్టామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాటర్ చెక్ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కలిసింది అనుకోండి, మళ్ళీ దీనికి తేడా తెలియదు. అందుకని ఇప్పుడు ఈ వాటర్ మనము పట్టుకొని ప్లస్ ఇంతకుముందు పాత వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అనేది ఇప్పుడు మనం మొత్తం పిహెచ్ కానీ టీడీఎస్ కానీ ఓఆర్పి మొత్తం అనేది ఇప్పుడు చెక్ చేద్దాము. చూడండి, ఈ గ్లాసు ఇంతకుముందు ఉన్న వాటర్ అనమాట. ఇది తీసుకుంటున్నాం. చూడండి, ఇది మనకు పాత వాటర్ అనమాట. ఇంతకుముందు ఉన్న వాటర్ ప్యూరిఫైర్ ఫస్ట్ ఉన్నదిగా ఆ వాటర్ అనమాట. కొంచెం పోస్తాం. ఇప్పుడు మనకు ఈ ఆల్కలైన్ ఫిల్టర్ ఫిట్ చేసిన తర్వాత, ఈ ఫిల్టర్స్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ తీసుకుందాం. చూడండి, స్విచ్ ఆన్ చేస్తా, డైరెక్ట్గా తీసుకుందాం. చూడండి, ఇది మనకు డైరెక్ట్గా తీసుకుంటున్నాము ఇక్కడ. చూడండి, ఇప్పుడు మనకి ఏదంటే ఇప్పుడు ఫిల్టర్ మార్చిన తర్వాత వచ్చిన వాటర్ ఇటు సైడ్ ఫస్ట్లో పెట్టుకుంటున్నాం. చూడండి, ఈ రెండు మనం ఫిల్టర్ మార్చిన తర్వాత వచ్చిన వాటరు, ఇవి మనకు పాత అన్నమాట. ఈ రెండు పాత వాటరు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టీడీఎస్ చెక్ చేద్దాం. చూడండి, కనపడుతుంది కదా, 00 ఉంది కదా. చూడండి, 124 ఉంది. చూడండి, ఏంటంటే ఇప్పుడు ఆల్కలైన్ నుంచి వచ్చిన వాటర్ ఇది 124 అనమాట. ఇప్పుడు ఈ వాటర్ మనకి ఇంతకుముందు ఉన్న వాటర్ అనమాట. చూడండి, 68 ఉందన్నమాట. ఇది టీడీఎస్ అయితే ఇది 124 ఉంది. ఇది ఇప్పుడు ఆల్కలైన్ నుంచి వచ్చిన వాటరు. ఈ పాత వాటర్ మనకు 68 వచ్చింది. ఈ టీడీఎస్ అయిపోయింది. ఇప్పుడు మనకు పిహెచ్ అనమాట. చూడండి, పిహెచ్ లిక్విడ్ అండి. ఇది ఏంటంటే పిహెచ్ ఇక్కడ స్కేల్ ఉంటుంది. చూడండి, మీకు 7 లోపల ఉన్న వాటర్ అన్ని అసిడిక్ వాటర్ అనమాట. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, అసిడిక్ వాటర్. 6 లోపల ఉన్నాయన్నమాట. 7 అనేది న్యూట్రల్ అనమాట. అది 7 అని మనకు కరెక్ట్ ఉన్నదనుకో కరెక్ట్ వాటర్ అనమాట. ఈ 7 పైన ఉన్నదనుకోండి అది ఆల్కలైన్ వాటర్ అనమాట. ఇప్పుడు మనము చెక్ చేసిన మనకు ఇది ఇప్పుడు పిలిచిన మన ఆల్కలైన్ ఫిల్టర్లు మార్చాం కదా, ఇది ఆల్కలైన్ కలర్ రావాలా. ఇప్పుడు మనము ఇంతకుముందు ఏం పాత వాటర్ ఉందో అది ఏదో వస్తుందో మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ మనము ఫిల్టర్ మార్చిన తర్వాత ఆల్కలైన్ ఫిల్టర్ మార్చిన తర్వాత తీసుకునే కదా, ఒక 2 డ్రాప్లు వేయండి. ఒక 2 లేదా 3 డ్రాప్లు వేసాను. ఇది ఇక్కడ ఇప్పుడు పాత వాటర్లో 3 ఓన్లీ కలర్ కోసం అనమాట. చూడండి, మనకు బ్లూ కలర్ వచ్చింది కదా, ఇది ఆల్కలైన్ వాటర్ అనమాట. ఇది ఇంతకుముందు ఉన్న వాటర్ చూడండి, ఇది మనది 6 వచ్చిందండి. మ్యాక్సిమం 6 ఉంటుంది. ఇది ఇక్కడ అర్థమవుతుంది. ఇవి ఉంటాయి కదా, చూడండి, ఈ కలర్స్ ఉన్నది కదా, ఇది ఉన్నదంటే 6 అనమాట. ఆ కలర్ వచ్చింది చూడండి, ఎల్లో కలర్, కొద్దిగా థిక్ ఎల్లో వచ్చింది కదా, ఇది 6 అనమాట. మనకు వచ్చింది ఈ బ్లూ వచ్చింది కంటే 8 పైన ఉంటుంది అన్నట్టు.
చూడండి 8, 9, 10 ఈ బ్లూ కలరు, గ్రీన్ అనేది 7, ఎల్లో అనేది 6 pH అనమాట. అంటే మనకు ఇది ఎల్లో కలర్ ఉందన్నమాట, అంటే 6 ఉందన్నమాట pH అనమాట. ఇది మనకు ఆల్కలైన్ వాటర్ 8, 9 అలా ఉందన్నమాట. ఇప్పుడు ఓఆర్పి అనమాట. ఈ ఓఆర్పి అనేది మనం చెక్ చేద్దాం. చూడండి, ఈ ఓఆర్పి అనేది మనకు నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. మనకు వైట్ కలర్ వచ్చే పాజిటివ్ ఉంటుంది, ఈ పింక్ కలర్ అనేది నెగిటివ్ అనమాట. పింక్ ఇప్పుడు మన ఈ రెండు మన ఇది ప్యూరిఫై ఆల్కలైన్ ఫిల్టర్ మార్చిన తర్వాత తీసుకున్నాం కదా, దీన్ని తెస్తా. ఒక 2 లేదా 3 డ్రాప్లు ఓన్లీ కలర్ కోసమే, ఇది 2, 3 డ్రాప్లు వేసాను. చూడండి పింక్ కలర్ వస్తుంది కదా, లైట్ పింక్ వచ్చేసింది. చూడండి ఇంకా వస్తుంది, రన్నింగ్లో రాలేదు. ఇంకొక డ్రాప్ ఇద్దాం, ఎందుకంటే మనకు కలర్ కనపడడం కోసం అంతే. ఇది చూడండి, ఇది పింక్ కలర్ ఉంది కదా వాటరు. ఇప్పుడు మనం పాత వాటర్ ఉంది కదా, దాంట్లో వేసి చూద్దాం. 3, 4. చూడండి కలర్ అంటే ఏం చేంజ్ కాలేదు. అంటే ఇది మనకు ఆల్కలైన్ ఫిల్టర్స్ నుంచి వచ్చిన 2 వాటర్ అండి ఇవి. ఇది మనకు ఇంతకు ముందు ఉన్న ఆర్ఓ సిస్టంలో ఉన్న వాటర్ అనమాట. అదండి తేడా. ఇది ఏది బాగుందా ఏది బాగలేదు అనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు చూడండి, ఆల్కలైన్ టెక్నాలజీ అనేది మనకు మెయిన్ ఏంటంటే ఈ పిహెచ్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుందండి. 8 పైన మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎప్పటికైనా మన పిహెచ్ లెవెల్లో మనకు కావాల్సింది ఏంది 7 పైన ఉండాలన్నమాట. అంటే 7 లోపల ఉండకూడదు, 7 పైన ఉండాలా. ఇది ఏంటంటే మనకు 7 లోపల ఉంది కాబట్టి వాటర్ ఎసిటిక్ అవుతుంది అనమాట. మనకి ఏదంటే గ్యాస్ ట్రబుల్ ఇలా ఉంటాయి కదా, అలా వస్తుంది. ఇది ఏంటంటే మనకు ఆల్కలైన్ 8 పైన ఉంది కాబట్టి మనకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈ ఓఆర్పి కూడా మనకు తక్కువ ఉండాలన్నమాట. ఇది మైనస్లో ఉండాలా, ఇది నెగిటివ్లో ఉండాలా, పాజిటివ్లో ఉండకూడదు అన్నట్టు. ఇది ఏంటంటే మనకు మైనస్లో ఉంది. మనకి ఇంకోటి యాక్యురస్గా రీడింగ్ రావాలంటే మీటర్స్ ఉంటాయండి. మీటర్స్ చెక్ చేస్తే మనకి ఇంకా 600 ఉందా, 300 ఉందా, 400 ఉందా, -400 ఉందా అనేది తెలుస్తుంది. ఇది ప్లస్లో ఎంత ఉన్నదని తెలుస్తుంది అన్నమాట. ఇదండి, ఇలా మనము ఆల్కలైన్గా మీకు కావాలంటే ఇలా ఆల్కలైన్గా టెక్నాలజీగా ఈజీగా మీరు ఫిల్టర్స్ అనేది మార్చుకున్నది అనుకోండి. మొత్తం బాడీ మార్చాల్సిన అవసరం లేదు. అంత మనం ఏంటంటే ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది కదా, కొత్త మిషన్ పెట్టుకోవాలని ఏం లేదు. ఖాళీ మనకు ఏవైతే ఈ ఆల్కలైన్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆల్కలైన్ ఫిల్టర్స్ చేంజ్ చేసుకుంటే మనకు మొత్తం ఆల్కలైన్ సిస్టమ్ అనేది వచ్చేస్తుందండి. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.